పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియ కాండము 20 అధ్యాయము 26 వచనాన్ని చదువుకుందాం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరిచితిని. దేవుడి మాటలు మనకు అర్థమవుటకు సహాయం చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు మోషే అనే దైవజనుని ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ దేవుడు ఏమై ఉన్నాడో సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను అన్నాడు కదా. అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుణ్ణి కొరకై ఏర్పాటు చేయబడిన వారు సైతము పరిశుద్ధులుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. అవునా? లోకంలో చూడండి, ఎవరైనా ఆలోచన చేద్దాం, వాడు శుభ్రంగా ఉన్నాడంటే మరొకరిని శుభ్రంగా ఉంటే ఓర్చుకుంటాడా? ఒకరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీరు కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్తారా? ఒకవేళ కట్టినా మనకంటే బాగేం కట్టలే కదా, మనకంటే మనకున్నంత వాళ్ళకి లేదులే అని ఏదో ఒక రకమైనటువంటి లోపాన్ని చూపిస్తూ ఉంటారు. అవునా? కానీ దేవుడి యొక్క ప్రేమను గమనించాలి. ఇక్కడ మనము దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే పరిశుద్ధత. దేవుని యొక్క వ్యక్తిత్వము పరిశుద్ధత. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, అందుకోసమే నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నానంట, వేరుపరుచుకున్నట్ట, అన్య జనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను అన్నాడు. కూరగాయలు మనం తీసుకుంటున్నప్పుడు వేరు చేస్తారు, అంటే దాన్ని ఏం చేస్తారంటే గేడింగ్ చేస్తారు కదా. ఆ గేడింగ్ చేసినప్పుడు టమోటా కావచ్చు, ఉల్లిగడ్డలు కావచ్చు, లేక ఇంకా ఏదైనా కావచ్చు కాక, ప్రతి దాంట్లో గేడింగ్ చేస్తారు, అంటే వేరుపరుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మంచిది కూడా ఏమైపోతే చెడ్డ దాంట్లో ఉంటే చెడిపోతుంది. కాబట్టి దేవుని ప్రజలు అనేటువంటి ఇశ్రాయేలులు అన్యజనులలో ఉండకూడదని దేవుడు వారిలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్పాడు. అయితే పరిశుద్ధులుగా ఉన్నటువంటి ప్రజలకి లేక దేవుని బిడ్డలకి వస్తున్న పరిస్థితులు ఎలా ఉంటాయో మనము, లేకపోతే వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో, వారి జీవితంలో ఏమి చేయబోతారో, ఎలా ఉంటారో సంగతులు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకల వలన వింటిని అంటున్నాడు. అనగా ఇక్కడ ప్రభు ఒక మాట చెప్పాడయ్యా, అననీయ, నువ్వు వెళ్ళి తార్సువాడైనటువంటి సౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చినప్పుడు తను దృష్టి పొంది ఉన్నట్టుగా ఆయన చూస్తూ ఉన్నాడు దర్శనము. కాబట్టి నువ్వు వెళ్ళి తన కొరకై ప్రార్థన చేయమని దేవుడు అననీయ అనేటువంటి దైవజనునితో లేక అననీయ అనే భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అననీయ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, సౌలు కొరకు వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావే, సౌలు నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయమంటున్నావే, అతడు ఎలాంటి వాడో తెలుసా? ఇప్పుడు దేవునికి ఏదో తెలియనట్టుగా అననీయ అనే భక్తుడు మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంగా ఆయన మాట్లాడేది ఎందుకోసం అంటే, ఇలా జరుగుతుంది ప్రభా, అననీయ ఈ సౌలు అనేటువంటి వ్యక్తి యెరూషలేములో చాలామందిని చంపేస్తున్నారయ్యా, హింసిస్తున్నారయ్యా. కాబట్టి అప్పుడు ఒక ఆయన కూడా చనిపోయాడు, అతని పేరు స్తెఫేను అని అన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దమస్కు ప్రాంతానికి కూడా వచ్చాడు. కాబట్టి అతని కొరకు ప్రార్థన చేయమంటావా ప్రభువా అని ప్రభుతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని రాయబడి. అనగా దేవుడు పరిశుద్ధుడు, దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మనకు కీడు చేసేవారు ఉంటారు అనే సంగతి మనం గుర్తించాలి. ఇక్కడ మనం పరిశుద్ధంగా బ్రతికినంత మాత్రం మనకి ఏ కీడు లేదనడానికి లేదు. అందుకోసమే ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థనలో ఏమని చేస్తారు? మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుమని ప్రార్థన చేస్తాం. అంటే పరిశుద్ధంగా బ్రతికేవారు, ప్రభువు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకున్న జీవితాల్లో ఎవరో ఒకరు కీడు చేసేవారు తప్పకుండా ఉంటారనే సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సౌలు తన ప్రజలకి, తన పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడని అననీయ మాట్లాడుతున్నాడు. ఆ మీదట సౌలు మారిన తర్వాత కూడా సౌలు తన గురించి తాను చెప్తూ ఇలా చెప్పాడు,
చూడండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 9, 10 వచనాలు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అన్నాడు. చూడండి, పాపములో ఉండి పరిశుద్ధులను హింసించి చంపించినటువంటి సౌలు తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత తన పాప స్థితిని ఒకసారి సాక్ష్య రూపంలో అగ్రిప్ప అనే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఇలాంటి వాడనయ్యా, యెరూషలేములో పరిశుద్ధులను నేను ఏం చేశాను, పరిశుద్ధులను నేను చెరసాల్లో వేశాను, కొంతమందిని చంపేశాను కూడా. నేను అనుకున్న దాన్ని చేసేవాడిని. కొంతమంది అంటుంటారు కానీ నేను అనుకుంటే చాలు నీ పని అయిపోద్ది అంటారా లేదా? అంటారా లేదా? నా సంగతి నీకు తెలియదు, నేను మాత్రం మంచిదాన్ని కాదు అంటుంటారు కదా. అంటే గత జీవితం నిజమే మంచిదానివి కాదు నువ్వు, కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డాం కనుక ఇప్పుడు మనం మంచివారిగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్న మన జీవితాలు కీడు చేసేవారు ఉంటారు. అయినంత మాత్రం నేను పరిశుద్ధురాలను కాదు, పరిశుద్ధుని కాదు, అయినా నాకు కీడు చేస్తున్నారు. ఒకవేళ నేను నిజంగా దేవుడు నమ్ముకోకపోయింటే వాళ్ళ అంతు చూసేవాడిని అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తాను చెప్తున్న మాట, చెరసాలలో అనేక మంది పరిశుద్ధులను నేను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు నేనేం చేశాను, అంగీకరించాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతుంటామో అంత కీడు చేసేవారు అనవసరంగా లేస్తూ ఉంటారు మన మీద. సమాజంలో ఒకసారి ఆలోచన చేయండి, మంచివాడిని ఎక్కువగా మనుషులు జోక్యం చేసుకుంటారా, చెడ్డవాని మీద ఎక్కువగా జోక్యం చేసుకుంటారా? మంచి వాళ్ళ మీద జోక్యం చేసుకొని ఏం చేస్తుంటారు, ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెడతానే ఉంటారు. అదే చెడ్డను జోలిపోతారా, కుక్క జోలి పోయి చక్కదనం ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టుగా చెడ్డోడు అక్కడ వస్తున్నాడంటే ఇక్కడే ఏం చేస్తారు, తప్పించుకొని. అదే మంచోడు వస్తున్నాడు అనుకోండి, అలా తప్పించుకోరు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరిశుద్ధులమైనటువంటి మన జీవితము గతం మంచిది కాదు. క్రీస్తు యేసు కృపచేత రక్షింపబడి, క్రీస్తు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడి ఆయన కోసం బ్రతుకుతున్నాం కాబట్టి మనకు కూడా కీడు చేసేవారు తప్పకుండా ఉంటారు. బైబిల్లో 2 రాజులు ఉన్నారు. ఒక రాజు సౌలు, మరొక రాజు దావీదు. దావీదు రాజు కాకముందు సౌలు అనే రాజు చేత ఎంత హింసింపబడ్డాడు తెలుసా, ఎంత బాధపరచబడ్డాడు తెలుసా, ఎంత అవమానపరచబడ్డాడు తెలుసా, ఎంత తరమబడ్డాడు తెలుసా? ఒకవేళ అనుకుంటే సౌలును ఒకే ఒక్క దెబ్బతో చంపలేడు దావీదు? చెప్పండి, ఖచ్చితంగా చంపగలడు. ఎలా చెప్పగలరు మీరు చంపగలడని అని అంటే, దావీదుకు మామూలు ధైర్యం లేదు, దేవుని యొక్క ధైర్యం ఉంది ఆయనకు. దావీదుకు మామూలు బలం కాదు, దైవికమైన బలం ఎక్కువగా ఉంది ఆయనకు. ఆయన మాటల్లో ఇలా అన్నాడు, చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం నుంచి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అన్నాడు. హల్లెలూయా. 37 అంటాడు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండుగా కని దావీదుతో అనెను. హల్లెలూయా. అంటే నిజంగా దావీదు యొక్క జీవితంలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. పరిశుద్ధంగా బ్రతికే జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ చదువుకున్న మాటల్లో, మనం చెప్పబడిన మాటల్లో దావీదుకు సౌలుకు సమ్మతిగా ఉన్నారు, ఒక గొల్యాతును చంపాలనే ఉద్దేశంతో ఉన్నారు. తర్వాత భాగంలో మనం చూస్తే చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నప్పుడు సౌలు దావీదు మీద విషపు చూపు చూసి అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. చేసి ఒక రోజున ఒక గుహలో ఉన్నాడనే సంగతి గుర్తించి ఆ గుహ దగ్గరికి కూడా వెళ్తాడు సౌలు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1 నుంచి
సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎనిగేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. చూడండి, ఒక దావీదును తనతో ఉన్న ప్రజలను పట్టుకోవడానికి సౌలు ఎంతమంది తీసుకెళ్తున్నాడట? ఎన్ని వేల మంది అట? 3000 మందిని తీసుకొని వెళ్ళాడు. అక్కడ మేకలు ఉండేటువంటి స్థలాలు, అవి చిన్న చిన్న శిలాలు ఉండేటువంటి రాళ్ళు ఉండేటువంటి కొండ పర్వతాలు. ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు మార్గంలో ఒక కార్యం జరిగింది. ఏంటి చూడండి, 3వ వచనం. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులు ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రం తాను కోసినని దావీదు మనసు నొచ్చి అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతడు నేను చంపను అని తన జనులతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, చంపడానికి వచ్చినటువంటి సౌలు దావీదుకు దొరికిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ దావీదు భక్తుడు గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ సంగతి సౌలుకు తెలియదు. తనతో పాటు ఉన్న 3000 మంది వచ్చి ఆ గుహలోకి దూరినప్పుడు దావీదు దగ్గర ఉన్న ప్రజలు అంటున్నారు, అయ్యా దావీదా, దేవుడు నీ శత్రువు నీకు అప్పగించాడు. ఒకవేళ ఇలాంటి అవకాశం మనకు వస్తే ఏం చేస్తాం? మనల్ని బాధించేవాళ్ళు, మన కీడు చేసేవారు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు, మనల్ని చూసి ఎగతాళి చేసేవారు, లేదా మనం చూసి బాగా హింసించేవారు ఒకవేళ మన ఇంట్లోకే తెలియకుండా, ఇది మన ఇల్లు అనే సంగతి తెలియక వచ్చారనుకో మన ఇంట్లోకి, మనం ఏం చేస్తాం? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను బాధించాడు, వేధించాడు, ఇంత నష్టం చేశాడు, ఇన్ని కష్టాలకు పాలు కావడానికి ఇతనే నా జీవితానికి కారణమని అమాంతంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దైవికమైన బలము, దైవికమైన పరిశుద్ధత కలిగినటువంటి దావీదు భక్తుడు ఇలాంటి కార్యం నేను చెయ్యనన్నాడు. తనతో ఉన్నవారు అంటున్నారు, అయ్యా ఇదిగో దేవుడిని శత్రునికి అప్పగించిన సమయం వచ్చేసింది, ఇక సౌలు లేపేసాయి అని అన్నారు. కానీ సౌలును దావీదు లేపకుండా ఏం చేశాడు తెలుసా? తనకున్న వస్త్రపు చెంగును కోసుకొని దానికి కూడా మనసులో బాధపడ్డాడంట. అంటే చిన్న అపకారం చేయడానికి కూడా దావీదు భక్తుడు ఇష్టపడటం లేదు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్న పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు దావీదు భక్తుడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కీడు చేసేవారు తప్పకుండా ఉంటారు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మనల్ని నష్టపరిచేవారు ఉంటారని గుర్తుపెట్టుకోండి. మనల్ని అపహాస్యం చేసేవారు ఉంటారని గుర్తుపెట్టుకోండి. మనల్ని అవమానపరిచేవారు ఉంటారని గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడైనా పప్పులో కాలు వేసినట్టుగా తప్పు చేస్తామేమని 1000 కళ్ళతో చూసేవారు ఉంటారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను మందిరానికి పోతున్నాను, ఇంకంతే, నా జీవితంలో ఏమీ లేదు అనడానికి లేదు సుమా. దేవుడు ఒకవేళ నీ లోపల లోపాలు చూసి వాటిని నువ్వు ఒప్పుకున్నప్పుడు వాటిని విడిచిపెట్టినప్పుడు నువ్వు కనికరం పొందుకుంటావు. కానీ మనుషులు ఎలాంటి వారు తెలుసా? చేసిన పాపాలనే గుర్తు చేసుకుంటారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకోరు. అందుకోసమే మీ ఎదురుగా నేను చూస్తుంటే 2 కళ్ళే, కానీ మీ అందరి కళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, 10 రెండ్ల 20 కళ్ళు నన్ను చూస్తున్నాయి. ఎక్కడున్నా మనం దేవుడు చూస్తున్నాడు అనే సంగతినే గుర్తుపెట్టుకోవాలి మనం. అది ఇంట్లో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమాజంలో ఎక్కడైనా సాగు. కొంతమంది గుంపులో పడిపోతారు, ఎవరు చూస్తారు అని అనుకుంటారు, కానీ దేవుని కన్నులు సర్వలోకమును చూస్తా ఉన్నాయి. ఇప్పుడు దావీదు భక్తుడు ఎవరికి భయపడి సౌలును చంపలేకపోయాడు చెప్పండి? దేవునికి భయపడి పరిశుద్ధమైన జీవితం జీవించే నా జీవితంలో ఈ పని చేయకూడదు నేను అని దేవునికి భయపడి తన జీవితంలో ఆయన ఏం చేశాడు? చేతికి దొరికిన శత్రువుని వదిలివేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధంగా నువ్వు ఎంత బ్రతుకుతున్నావో అంత కీడు చేసేవారు తప్పకుండా నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. నువ్వు ఎంత పరిశుద్ధంగా దేవునికి దగ్గర అవుతున్నావో అంతగా దూరపరచడానికి పరిస్థితులన్నీ మన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. ఒకవేళ దావీదే సౌలును చంపింటే నెక్స్ట్ ఇశ్రాయేలుకి రాజు అయ్యేవాడు కానే కాదు. 100కు 200% ఇది.
పరిశుద్ధ జీవితం జీవించే మన జీవితాల్లో కీడు చేసేవారు ఉంటారనే సంగతి మనం గుర్తుపెట్టుకుందాం. యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి ఆయన్ను శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు ఎన్ని నేరాలు వేయలేదంటారా? ఎన్నో నేరాలు వేశారు. అందుకే కొంతమంది నిరుత్సాహపడుతుంటారు. నేను దేవుణ్ణి నమ్ముకొని ఇంత బాగుండి ఏం లాభం? ఇంతమంది అంటుంటే దేవుడు చెవులు మూసుకొని ఉన్నాడా? కళ్ళు మూసుకొని, దేవా నువ్వు కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేస్తారు కొంతమంది. దేవుడు కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది సుమా. దేవుడు కళ్ళు తెలుసుకునే ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని కొరకై, దేవుని బిడ్డగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధులుగా ఉండేటువంటి వారికి కీడు జరుగుతుంది అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే అది జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నా ఎదుటున్న ఏ కీడైతుందో ప్రభువా ఆ కీడును తప్పించు ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో తప్పకుండా ఆ కీడుని ఏం చేస్తాడు? తప్పించుకుంటూ వెళ్తాడు. నీతిమంతులకు అనేక ఆపదలు కలుగునైనను వాటన్నిటిలోంచి యెహోవాని తప్పించుననే మాట కూడా చూస్తాం. కాబట్టి దావీదు భక్తుని జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తున్నాడు గనక ఆయన మీదకి వచ్చిన ప్రతి కీడును దేవుడు తప్పించాడు. ఆయన ఎదుటికి వచ్చిన శత్రువును దావీదు భక్తుడు చంపకుండా వదిలిపెట్టేశాడు. అందుకే ప్రియులారా, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దండి. పరిశుద్ధులుగా అయ్యాం మనం. అన్య జనుల నుంచి మనం దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వేరుపరుచుకున్నాడు. వాళ్ళు అన్నారు, మేము అంటాం. వాళ్ళు తిట్టారు, మేము తిట్టాం. వాళ్ళు కేసు పెట్టారు, మేము కేసు పెడతాం. వాళ్ళు నష్టం చేశారు, మేము నష్టం చేస్తాం అనేటువంటి ఆలోచన విధానాల మాటలను మనం విడిచిపెట్టేసేయాలి. అలా విడిచిపెట్టకపోతే పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా దేవుని మహింపరచలేం. లోకస్తులు అలాగే చేస్తున్నారు. దేవుని నమ్ముకున్న పరిశుద్ధులమని చెప్పబడుతూ మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం. దానివల్ల ఏం ప్రయోజనం? నీ ఎదుట తప్పిదము చేసిన వారిని, నీకు కీడు చేసిన వారిని క్షమించలేని మనసు నీలో ఉంటే నువ్వు పరిశుద్ధులైన దేవుని నమ్ముకొని ఏమి లాభం చెప్పండి? ఏమి లాభం? కాబట్టి పరిశుద్ధులకు కీడు ఉంటుందనే సంగతిని మన విషయానికి జ్ఞాపకము చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందావేయని ఇష్టపడిరి. ఇక్కడ పౌలు గారు ఒక సంఘం గురించి మరొక సంఘానికి చెప్తున్నాడు. రోమా సంఘంలో ఉన్నటువంటి వారికి ఎవరి గురించి చెప్తున్నాడంటే మాసిదోనియా సంఘస్థుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాసిదోనియా సంఘస్థులు యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకై, వారు పరిశుద్ధులే కాదు బీదలైన పరిశుద్ధులు. పరిశుద్ధులలో కూడా ధనవంతులైన పరిశుద్ధులు ఉంటారు, ధనము లేని బీదలైన పరిశుద్ధులు కూడా ఉంటారు. మనం ఏ గుంపుకు చెందిన వారం? అటు బీదవారం కాదు, అటు ధనవంతులు కాదు, మధ్య రకం మనం. కానీ పరిశుద్ధులమయ్యాం. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో మాత్రము పరిశుద్ధులు అనేదే ఒకటే దేవునికి. వీడు ధనవంతుడు, వీడు ధనము లేనివాడు అనేది ఏమి ఉండదు ఆయనకు. మన వ్యత్యాసాలు మనకు ఉంటాయి అంతే. కాబట్టి ఇప్పుడు మాసిదోనియా సంఘము యెరూషలేములో ఉన్న బీదలైన పరిశుద్ధుల కొరకు ఏం చేశారంట? వాళ్ళు చందా పోగు చేసి వారికి సహాయం పంపించారంట పౌలు గారి ద్వారా. అంటే పరిశుద్ధులుగా ఉన్నంత మాత్రాన ధనవంతులుగా ఉండాలని ఏం లేదు. పరిశుద్ధులుగా ఉన్నంత మాత్రాన అన్నీ కలిగి ఉన్నారు అనడానికి వీలు లేదు. బీదవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అంతెందుకు, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ధనవంతుల బీదవారా? చూడండి ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతలనైనను 2 పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి అన్నాడు. చూడండి, అంటే 2 పావురాలు కానీ 2 జతల గువ్వలను కానీ బలిగా సమర్పించాలి. ఎవరు వీరు తెలుసా? ధనవంతులు కాదు, ధనము లేనివారు 2 గువ్వలనైనా 2 పావురములనైనా ఏం చేయాలి? బలిగా అర్పించాలి.
అంటే వీళ్ళు అర్పించిన బలి ప్రకారం మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులుగా చెప్పబడే మరియమ్మ యోసేపులు పేదవారు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిశుద్ధులు బాగా గుర్తుపెట్టుకుందాం. యోసేపు పరిశుద్ధుడే, మరియమ్మ కూడా పరిశుద్ధురాలే. అందుకోసమే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వాళ్ళ గురించి ఈ మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అంటాడు. అంటే ఇక్కడ యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. అలాగే మరియమ్మ జీవితంలో కూడా పరిశుద్ధమైన జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉంది. అందుకే ఆమె ఒక మాట అన్నది, నేను పురుషుని ఎరగని దాననే అని అన్నది కదా. మరియమ్మ ఎంత పరిశుద్ధంగా ఉన్నదో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే వారిలో బీదవారు కూడా ఉంటారనే సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలి. నేను దేవుడిని నమ్ముకున్న, పరిశుద్ధుడైపోయా, నీతిమంతుడైపోయా, అయినా నా జీవితం లేదు, ఇంకా ఇట్లనే ఉంది అనేటువంటి నిరుత్సాహం అనేది మనం విడిచిపెట్టుకోవాలి. ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మనం ధనవంతులు అవుతామనే సువార్త ఎక్కడ నీకు వినపడితే అది పచ్చి అబద్ధం. బైబిల్లో రాయబడ్డాయి, ధనవంతులని చెప్పుకొని లేమి కలిగిన వారు ఉన్నారు, మాకు ఏమి లేదనుకొని ధనం కలిగిన వారు కూడా ఉన్నారు అన్నాడు. అలాగే నీతిమంతుల ఇండ్లలో కొందరు పేదవారు ఉంటారంట, కొందరు ధనవంతులు కూడా ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తించాలి, పరిశుద్ధులుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో పేదరికం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. బీదలైన వారు ఖచ్చితంగా ఉంటారు. అందుకనే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. బీదలను కటాక్షించాలి. బీదవారు మనకంటే వాళ్ళే బీదవారు అన్నట్టుగా మనం వ్యత్యాసంతో చూసి మనము దేవుని సందులో ఉన్నంత మాత్రం దానివల్ల ప్రయోజనమేమీ లేదు. బీదవారి కోసం రక్తం కార్చాడు ఆయన, ధనవంతుల కోసం రక్తం కార్చాడు, అవునా కదా? మానవ జాతి కొరకే ఆయన సమస్తము కూడా తన శిలువ రక్తమును సంపూర్ణంగా కార్చాడు. కారణం ఏంటంటే అందరినీ ప్రత్యేకంగా తన కోసము జీవింపచేయడానికే. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అని అన్నాడు పౌలు గారు. అంటే సంఘములో ఎవరైనా తప్పిదము చేస్తే, సంఘములో ఎవరైనా అతిక్రమాలు చేస్తూ ఉంటే అలాంటి వారికి మనం తీర్పు తీర్చవచ్చు, బయట వాళ్ళకు కాదు అన్నాడు. అంటూ పరిశుద్ధులైనటువంటి మన జీవితాల్లో లోకానికి మనం తీర్పు తీరుస్తామంట. లోకానికి మనము తీర్పు తీర్చే అధికారం ఇది. వాస్తవంగా తీర్పు తీర్చవలసిన పని ఎవరిది లోకంలో? జడ్జిది కదా. జడ్జి లోకానికి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులో అన్నట్టుగా మనుషులకు తీర్పు తీర్చేవాడు జడ్జి కదా. అలాగే సర్వమానవాళికి తీర్పు తీర్చేవాడు దేవుడే కదా. కానీ ఇప్పుడు దేవుడు ఆ యొక్క బాధ్యతను ఎవరికి ఇస్తున్నాడు? తన కొరకై పరిశుద్ధంగా జీవించే వారికి ఆ ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో లోకంలో ఉన్న వారందరికీ తీర్పు తీర్చడానికి అధికారం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అధికారం ఇస్తూ ఉన్నాడు. అందుకోసమే మనము లోకానికే కాదంట, దేవదూతలకు సైతము మనము తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనల్ని ఎవరైనా తీర్పు తీర్చి మనం తప్పుడు వాళ్ళుగా సృష్టించవచ్చేమో, కానీ ఓర్చుకుందాం, సహించుకుందాం. కానీ ఒక రోజున లోకమంతటికి తీర్పు తీర్చేటప్పుడు, దేవదూతలకు తీర్పు తీర్చేటప్పుడు, ఈరోజు నీకు తీర్పు తీర్చారే అన్యాయపు తీర్పు వారికి ఆ రోజున ఉంటుంది అనే సంగతిని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధులుగా బ్రతికేటువంటి వారికి లోకమునకు తీర్పు తీర్చే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నాడు. అనగా మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధుల కొరకై ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి తెలుసా?
మనం కూడా చాలామంది దైవజనుల కొరకై దేవుని పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ప్రార్థన చేస్తున్న మన కొరకు కూడా ఇంకా ఎవరో చేస్తుంటారా లేదా? ఒక వ్యక్తి కోసం, రక్షణ కోసమైనా చేస్తారు. రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో దేవుని కోసం బ్రతకాలైనా, ఖచ్చితంగా జీవించాలనైనా ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన కొరకు మనకు తెలియకుండానే ఎంతోమంది దేవుని పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనం అనుకుంటున్నాం ఎప్పుడు మనమే ప్రార్థన చేసి కాదు సుమా, నువ్వు ఒక్కదానే చేస్తున్నావు, ఒక్కడే చేస్తున్నావు, కానీ నీ కోసం వేల మంది, లక్షల మంది ప్రార్థన చేస్తారు తెలుసా? అమెరికాలో ఉన్న వాళ్ళంతా ఇండియా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఇండియా వాళ్ళలో నువ్వు లేవా? ఏ దేశవాసులైనా సరే గాక ఆ దేశంలో ఉన్న పరిశుద్ధుల కొరకై, ప్రభు పిల్లల కొరకై, వారి క్షేమం కోసమై, వారి యొక్క మంచి చెడ్డల కోసమై వారు ఏం చేస్తారు? తప్పకుండా ప్రార్థన చేస్తారు. కాబట్టి పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన కొరకు ప్రార్థనలు చేయబడతాయనే సంగతి మనం గుర్తించాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుంట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు ఉపచారం చేసే వారిని దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. మార్కు అనే వ్యక్తి పౌలు అనేటువంటి దైవజనునికి ఉపచారం చేస్తూ వచ్చాడు. మోషే అనేటువంటి దైవజనునికి యెహోషువ ఉపచారం చేస్తూ వచ్చాడు. అలాగే ఎలీషా అనే దైవజనునికి గెహాజీ ఉపచారం చేస్తూ వచ్చాడు. అంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తి మనకు పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక వ్యక్తి, చాలామంది అనుకుంటారు సేవకుల ఇళ్ళలో వాళ్ళకి భలే పని చేస్తారు, మా ఇంటికి వచ్చి ఒక చెంబు నీళ్ళు కూడా తీసుకురారు అంటారు. నీ పరిశుద్ధ జీవితం నువ్వు జీవిస్తే కదా దేవుడు ఏర్పాటు చేయడానికి. నువ్వు దేవుని కోసం ప్రత్యేకించుకుంటే కదా మరొక వ్యక్తి నీకు వచ్చి ఉపచారం చేయడానికి. అందుకే మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నారు. కొంతమంది ఇలా అనుకుంటారు, సేవకుల ఇళ్ళల్లో చేస్తే మాకు ఆశీర్వాదము అనుకుంటారు. సేవకుల ఇళ్ళల్లో పని చేస్తే మాకు గొప్ప ఆశీర్వాదం అనుకుంటారు. ఏం రాదు అట్లా. నీ బ్రతుకు సరైన రీతిగా బ్రతకకుండా నువ్వు ఎంతమందికి పరిశుద్ధులు చేసినా, లోకమంతటి చేసినా, దేవుని కోసం ఏం చేసినా ఏది రాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా ప్రభు కోసం నువ్వు బ్రతుకుతూ నువ్వు సేవకులకి ఉపచారం చేయి, తోటి విశ్వాసికి ఉపచారం చేయి. దేవుడు మర్చిపోడు, ఇచ్చిన దానికి రెట్టింపు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులకు ఉపచారం చేసేవారిని దేవుడే ఏర్పాటు చేస్తాడు. మా ఇంటికి వచ్చి అంట్లు దోమండి, బట్టలు ఉతకండి, కసులు ఉడసండి, అప్పుడే మీకు దీవెనలు వస్తాయి, లేకపోతే రావు చూడని చెప్పేటువంటి సేవకులు, సేవకురాన్లు లేకపోలేదు. ఉన్నారు అలాంటి వారు కూడా. అలాంటి నమ్మకండి. నీ అంతరంగంలో దేవుడు నీకు ఆ భారం పెడితే అది చేయాలని దేవుని యొక్క ప్రేరేపణకు బలమైన ప్రేరేపణ ఇస్తే తప్పకుండా నువ్వు చేస్తావు. అలా చేయాలంటే అవతల ఉన్న దైవజనులు కూడా ఎలా ఉండాలి? దైవికమైన పరిశుద్ధతతో ఉన్నప్పుడే నువ్వు చేస్తే బాగుంటుందనే ఆలోచన పరిశుద్ధ ఆత్మదేవుడు నీకే కలిగించి వారి దగ్గర ఏదైనా ఒక ఉపచారం చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అది డబ్బైనా కావచ్చు, అది పనైనా కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ రకమైనా సరే గాక నువ్వు చేసే ఉపచారాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులే ఉండేది, ఈ లోకంలో కాదు. కానీ మనము క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనక, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు గనక, ఆయనలో ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని కోసం హతసాక్షులు అయ్యారో, దేవుని కోసం బ్రతికారో, ఇలాంటి వారందరూ కూడా ఏమవుతారంట? తిరిగి లేస్తారు. అంటే మృతుల పునరుద్ధానము కాకుండా జీవపు పునరుద్ధానం అనే దాంట్లో మీరు ఉంటారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ క్రీస్తుతో కూడా మీరు రాజ్య పరిపాలన చేస్తారన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ మాట మనం చూడవచ్చు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగయుగములు యుగాంతం వరకును రాజ్యం ఏలుదురు అంటున్నాడు. చూడండి. హల్లెలూయా.
ఇక్కడ రాయబడిన మాట, అయితే మహోన్నతుని పరిశుద్ధులే అనగా, మహోన్నతుడు అనగా దేవుని యొక్క పరిశుద్ధులే వారు యుగయుగములు ఏం చేస్తారట, యుగాంతం వరకు రాజ్యాన్ని ఏలుతారు. అందుకని బైబిల్లో రాయబడి మత్తయి సువార్త 5వ అధ్యాయము, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు. అంటే దేవుని పిల్లలైన పరిశుద్ధులు ఈ లోకంలో ఏమీ లేకపోయినా పరలోకంలో లేక దేవుని యొక్క రాజ్య పరిపాలనలో యుగయుగాలు ఆయనతో కలిసి రాజ్య పరిపాలన చేస్తారు. వారు మొదటి పునరుద్ధానములో కూడా ఉంటారనే సంగతిని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక, ఆమేన్ అన్నాడు. పరిశుద్ధంగా మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధులకు తోడుగా ఉంటుంది. ప్రభువా నీ కృప నాకు తోడుగా ఉంచని ప్రార్థన చేస్తే కాదు, నీ జీవితంలో మన జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తే తప్పకుండా ఆయన కృప మనకు తోడుగా ఉంటుందనే సంగతిని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. హల్లెలూయా. అనగా చివరిది ఏంటంటే, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. పాపములో ఉండి లోకములో ఉండి పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు పరలోక రాజ్యం చేరవు. విజ్ఞాపన కూడికలో మనం చేసే ప్రతి ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి చేరాలి. దేవునికి సన్నిధికి చేరాలంటే నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో దేవుడు ఏం కోరుతున్నాడు? హోలీనెస్ అనగా పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఏదో నా వంతు వచ్చింది కదా అని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు వంతు వచ్చిందని చేయకపోతే ఏమవుతుందో అనే ఉద్దేశంతో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కనీసము ఈ డోర్ దాటి బయటికి కూడా పోదు. ఆత్మ భారముతో పౌలు గారు అంటారు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన ఎవరికి ఉంటుంది? ఆత్మతో మనసుతో ప్రార్థన చేసే భారం ఎవరికి ఉంటుందంటే, పరిశుద్ధంగా ప్రభు కోసం బ్రతికే వారికే ఇలాంటి భారం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్న మన జీవితాల్లో కీడు చేసేవారు ఉంటారు. అయినా సరేగాక మనం పరిశుద్ధంగానే బ్రతకాలి. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారిలో బీదలైన వారు ఉంటారు. నిరాశపడకుండా పరిశుద్ధంగా ప్రభు కోసం బ్రతకాలి. అలాగే పరిశుద్ధులు లోకమునకు దేవదూతలకు తీరుస్తారు గనుక పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకాలి. తర్వాత పరిశుద్ధుల కొరకై అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం పరిశుద్ధంగా ప్రభు కోసం జీవించాలి. అలాగే పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు మన కోసం ఉపచారం చేసేవారిని దేవుడే ఏర్పాటు చేస్తాడనే సంగతిని మనం గుర్తించాలి. ఆ మీదట పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. అలాగనే పరిశుద్ధులు మొదటి పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. పరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఎప్పటికీ కూడా తోడై ఉంటుంది. ఎప్పటికీ అంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం, ఈ భూమిని విడిచిపెట్టిపోయిన తర్వాత పరలోక రాజ్యములో కూడా ప్రభు యొక్క తోడు మనకు ఉంటుంది. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన పరలోకానికి ఆరోహణమైపోతున్నప్పుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం చదవండి, 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు అంటే ఈ లోకము అంతరించిపోయినా సరేగాక ఆయన మీతో కూడా ఉంటానన్నాడు. కాబట్టి దేవుని తోడు మనకు ఉంటుందనే సంగతి గుర్తెరిగి ఈ లోకంలో పరిశుద్ధంగా ఉంటూ
ఖచ్చితంగా మనం ఏం చేయాలా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన మనము చేయాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రార్థన అది ఉపయోగం ఉండదనే సంగతి మనం గుర్తెరిగి మన జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధమైన ప్రార్థనలు చేస్తూ ప్రభు సందులో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.